రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల రూపాయలకి మోసానికి పాల్పడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా నూజివీడులో ఈ ఘటన కలకలం రేపుతోంది. బాధితులు ఆరేపల్లి రవి, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, పిల్లి మోహన్ రావు మోసపోయామని తెలిపారు. నూజివీడుకు చెందిన దాచేపల్లి శ్రీనివాస్ మరో ఇద్దరు కలిసి పాస్టర్ రేపాన్ ప్రసన్న కుమార్ ద్వారా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. 25 మంది నుంచి నగదు వసూలు చేసినట్లు తెలిపారు. ఇళ్ల పత్రాలు తనఖా పెట్టించి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసా నుంచి వచ్చిన వారు పరీక్షలు చేస్తారని మాయమాటలు చెప్పారని వెల్లడించారు. గోధుమల్లో 100 కోట్లు ఉన్నాయని ఫోటోలు చూపించి మభ్యపెట్టి మోసం చేశారని బాధితులు తెలిపారు. ఇప్పుడు డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తీవ్ర మనస్తాపంలో ఇద్దరు బాధితులు మరణించారని సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నూజివీడు సిఐ సత్య శ్రీనివాస్ తెలిపారు. కుమార్ గారు ఆయన మధ్యవర్తి కల్పించాడు, తీసుకెళ్ళి కల్పిస్తే ప్రసన్న కుమార్ వచ్చి అంటే మీ కొంత డబ్బు పెట్టండి అంటే నేను కూలినాలు పని చేస్తాను, నా దగ్గర డబ్బులు లేవండి అంతా నేను పెట్టలేనంటే, లేదంటే మీ ఇంటి డాక్యుమెంట్ ఉంటే పెట్టండి అన్నారు. నాన్న పెట్టకూడదంటే అయినా సరే ఆయన వచ్చి మళ్ళీ 4 సార్లు ఇంటికి వచ్చాడండి. వచ్చిందా పెట్టమని ఒత్తిడి చేశాడండి. ఒత్తిడి చేసి డాక్యుమెంట్ ఇచ్చామండి. డాక్యుమెంట్ ఇచ్చిన నెలకే మీకు ఒక 2-3 కోట్లు ఇస్తాను ఆచిపెట్టాడండి. ఆచిపెట్టేబట్టి డాక్యుమెంట్ ఇచ్చామండి. ఇచ్చిన నా 2 నెలలు అయిపోయింది, వెళ్తున్నామండి. రోజుకి ఎప్పుడు కొద్దున్నా ఇవ్వట్లేదండి. అంటే ఇబ్బంది ఉన్నా సరే నీకు ఏం అవసరం లేదు ఇస్తానని అన్నాడు. ఒక సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరానికి వెళ్ళినా అసలు పట్టించుకోవట్లేదండి. పిల్లడు జబ్బు చేసిందండి. ఈ కాచలు పెట్టాక మనేది పెట్టుకుని వెళ్ళి అడిగితే పిల్లడు చచ్చిపోయేటట్టున్నాడు. ఏంటండి అంటే ఇలా తెలియపోతే వెళ్ళి చచ్చిపోయాడు. అంతలోకి పిల్లడు చచ్చిపోయాడండి. చచ్చిపోయినాక అడిగితే పైసా ఇవ్వలేదు, జనానికి లేదు, చచ్చిపోయినాక ఫ్రీ లేదు, సంవత్సరానికి లేదు. పిల్లడికి బోళ్ళు అప్పులు చేసామండి. అప్పులు చేసిన బతల కొడుకు చూసి మా కోళ్ళని చేసి ఉండటానికి ఇల్లుకోళ్ళు లేకుండా చేశారు అని పిల్లడు చచ్చిపోయినాక జనం అయిపోయినాక వెళ్ళిపోయిందండి. ప్రసన్న కుమార్ ఏమన్నాడు, ఇవాళ రేపని నాకు జబ్బు చేసిందండి అంటే నువ్వు బాధ నేను చెప్తాను అన్నాడు. ఇక అంతేనండి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం. దాచేపల్లి శ్రీనివాసరావు, రేపన ప్రసన్న కుమార్ అనే వీళ్ళిద్దరూ హైదరాబాద్ లో ఒకరికొకరు పరిచయం చేస్తారు. కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక బిజినెస్ పర్పస్ లో అంత డబ్బు వస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న తర్వాత ప్రసన్న కుమార్ అనే వ్యక్తి వచ్చి కొంత అమౌంట్ పెడితే